నాగార్జున గారైతే రీతు గారితో మళ్ళీ చాలా ఫన్నీగా అయితే ర్యాక్ చేశారంట. గేమ్ మొత్తాన్ని అసలు మ్యాథమెటిక్స్ క్వెషన్స్‌తో అడిగి, అసలు రీతు గారిని "నువ్వు ఏ స్కూల్ అమ్మా" అంటే రీతు గారు అసలు చెప్పలేని సిట్యుయేషను. సో, తర్వాత మళ్ళీ తనకు మ్యాథ్స్ రాదని చెప్పి ఇలా మళ్ళీ 19/19 ఎంత అంటే 19 అనింది. మళ్ళీ కాసేపటికి లేదు సార్ 1 అని చెప్పింది. తర్వాత మళ్ళీ 76/76 ఇంటూ 1 అంటే తను కరెక్ట్‌గా 1 అని చెప్పింది. అంటే నాగార్జున గారు ఏం చెప్పారంటే, "నువ్వు కరెక్ట్‌గా ఆడుతున్నావు. కానీ నువ్వు ఎమోషనల్‌గా యాడ్ అవ్వకూడదు. అలాగే నువ్వు కొద్దిగా ఆలోచించి ఆన్సర్స్ అనేటివి గాని చెప్తే చాలా పర్ఫెక్ట్‌గా నువ్వు ఆన్సర్స్ చెప్తావు" అని చెప్పి రీతు గారికి మోటివేషన్ ఇచ్చారు. అలాగే నువ్వు టికెట్ టు ఫినాలే రేస్‌లో నువ్వు యాజ్ ఎ రన్నర్ అప్‌గా వచ్చావంటే చాలా గ్రేట్ విషయం. నువ్వు చాలా టఫ్ ఫైట్ ఇచ్చావు కళ్యాణ్‌కి గాని, అలాగే ఈ హౌస్‌లో ఇప్పటి వరకు కూడా నువ్వు నీట్‌గా ఆడుతూ వచ్చావు. బట్ ఏంటంటే ఎమోషనల్ అవ్వకు. సో, ఈ ఎమోషనల్ అయ్యావంటే నీ గేమ్ మీద కాన్సంట్రేషన్ ఉండదని చెప్పి ఇలా ప్రాపర్ థింగ్స్ అన్నీ చెప్పి రీతు గారితో చాలా ఫన్నీ గేమ్స్ అన్నీ ఆడుకున్నారు. నాకైతే చాలా ఫన్నీగానే అనిపించింది.